భారీగా పరుగులు చేస్తూ భారత క్రికెట్లో స్టార్గా ఎదిగిన విరాట్ కోహ్లీ ఈసారి ఆసీస్ పర్యటనలో మాత్రం ఫామ్ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. ఒక్క సెంచరీ చేసినప్పటికీ మిగతా మ్యాచ్ల్లో అభిమానులను నిరాశపరిచాడు. ఈసారి ఆస్ట్రేలియాలో భారత్ స్టార్ విరాట్ కోహ్లీ ఆడతీరు అతని స్థాయికి తగ్గట్టు లేదు. ఇదే విషయాన్ని కోహ్లీ కూడా అంగీకరించాడు. ఆసీస్తో మెల్బోర్న్లో వేదికగా బాక్సింగ్ డే టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్కి ముందు రవిశాస్త్రితో విరాట్ ప్రత్యేకంగా మాట్లాడాడు. మెల్బోర్న్లో నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించాడు. గత 3 ఇన్నింగ్స్లో నేను అనుకున్న విధంగా ఆడలేకపోయా, క్రమశిక్షణతో పరుగులు చేయలేకపోయా. టెస్ట్ క్రికెట్ సవాల్ ఇలానే ఉంటుంది. గతంలో కంటే ఈసారి పిచ్ల్లో జీవం ఎక్కువగా ఉంది. అందుకే విభిన్నంగా ఆడటం చాలా ముఖ్యం. జట్టుకు అవసరమైన విధంగా పరుగులు చేయడంతో పాటు నా ఆట తీరు మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నా. పరిస్థితులను గౌరవించి బంతిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మెల్బోర్న్ నాకు ఎంతో ప్రత్యేకమైన మైదానం. నా తొలి పర్యటన నుంచి ఇక్కడ చాలా పరుగులు చేశా. గత పర్యటనలో బాక్సింగ్ డే టెస్ట్ను మేము సొంతం చేసుకున్నాం. 2014-15 సీజన్లోనే నేను సెంచరీ చేశా. అన్ని ఫార్మాట్ల్లోనూ నాకు ఇక్కడ మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈసారి మాత్రం ఆసీస్ పర్యటనలో అనుకున్న విధంగా పరుగులు చేయలేకపోయా. నా ఆత్మగౌరవం కూడా దెబ్బతింది. తిరిగి పుంజుకోవడానికి మెల్బోర్న్ టెస్టుకు సరైన వేదిక అని భావిస్తున్నానని విరాట్ వెల్లడించారు. అయితే విరాట్ తన స్థాయికి తగ్గట్టు ఆడకపోవడం పట్ల విరాట్ అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులు కూడా చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాడు ఇలాంటి ఆస్ట్రేలియా పిచ్చులపై ఆడకపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి తోడు విరాట్ కోహ్లీ వైఖరి కూడా చాలా మారింది. యంగ్ క్రికెటర్లతో దురుసుగా ప్రవర్తించడం కూడా ఆయన వైఖరిని చాలామంది తప్పుపడుతున్నారు. ఆస్ట్రేలియాకు ఓపెనర్గా దిగినటువంటి 19 ఏళ్ల క్రికెటర్తో విరాట్ కోహ్లీ వాగ్వాదానికి మైదానంలో దిగారు. దాని పట్ల విరాట్ అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులందరూ విరాట్ని విమర్శిస్తున్నారు. విరాట్ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అనే విధంగా అంటున్నారు. అయితే విరాట్ తన మైండ్ సెట్ను మార్చుకొని తిరిగి పరుగులు చేసి ఇండియాను గెలిపించడానికి, ఇండియాను బెస్ట్ పొజిషన్లో ఉంచడానికి ఇదే సరైన అవకాశమని, ఇదే సరైన అవసరమని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అయితే విరాట్ కోహ్లీ తన ఫామ్ను తిరిగి పుంజుకుంటాడా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకమైంది. అయితే విరాట్ కోహ్లీ పుంజుకుంటే ఇండియాకి డబుల్ బొనాంజాగా ఈ బాక్సింగ్ డే టెస్ట్ గెలవచ్చని అందరూ అంటున్నారు. దీనిపై మీ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.